సాలూరు పట్టణాన్ని పరిశుభ్రంగా ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పురపాలక సంఘం పారిశుద్ధ్య చర్యలను మరింత వేగవంతం చేసింది. పురపాలక సంఘ కమిషనర్ టిటి రత్నకుమార్ ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు పట్టణంలోని ప్రధాన వాణిజ్య ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మెయిన్ రోడ్డుతో పాటు రద్దీగా ఉండే వ్యాపార ప్రాంతాలను పరిశీలించిన అధికారులు మున్సిపల్ చెత్త సేకరణ వాహనం ద్వారా చెత్తను తరలించిన అనంతరం కూడా కొందరు వ్యాపారులు తమ దుకాణాల నుండి వెలువడే వ్యర్థాలను రోడ్లపై విచ్చలవిడిగా పారబోస్తున్నట్లుగా గుర్తించారు. పట్టణ పరిశుభ్రతకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించిన వ్యాపారులపై మున్సిపల్ చట్టాల ప్రకారంగా చర్యలు తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన ప్రతి వ్యాపారికి 600 రూపాయల చొప్పున అపరాధ రుసుము విధించినట్లుగా అధికారులు తెలియజేశారు. ప్రజారోగ్య పరిరక్షణలో పరిశుభ్రమైన వాతావరణం అత్యంత కీలకమని, పట్టణాన్ని శుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడు, ప్రతి వ్యాపారి సామాజిక బాధ్యతగా భావించాలని అధికారులు సూచించారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా అరికట్టే లక్ష్యంతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. పాన్ షాపులు, టీ స్టాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, వైన్ షాపులు, కిరాణా దుకాణాలు తదితర వ్యాపార సంస్థల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి నిషేధిత ప్లాస్టిక్ నిల్వలు వినియోగంపై పరిశీలించారు. ప్లాస్టిక్ నిషేధానికి సంబంధిత నిబంధనలను వ్యాపారులకు వివరించి భవిష్యత్తులో నిషేధిత ప్లాస్టిక్ వినియోగం కొనసాగితే చట్టపరమైన చర్యలతో పాటుగా భారీ జరిమానాలు కూడా విధిస్తామని హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ కవర్లకు బదులుగా వస్త్ర సంచులు, కాగితపు సంచులు వంటి పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను వినియోగించాలని అధికారులు సూచించారు. ప్రజలు కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పరిశుభ్రమైన సాలూరు నిర్మాణంలో భాగస్వాములు కావాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇళ్ల నుండి, దుకాణాల నుండి వెలువడే చెత్తను రోడ్లపై లేదా కాలువల్లో వేయకుండా మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు లేదా చెత్త సేకరణ వాహనానికే అందించాలని వారు కోరారు. చెత్తను విచ్చలవిడిగా పారవేయడం వల్ల దుర్వాసన, దోమల వ్యాప్తి, పర్యావరణ కాలుష్యం పెరిగి ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటుగా మున్సిపల్ అధికారులకు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. పట్టణ పరిశుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణ, పర్యావరణ సంరక్షణ అంశాల్లో ఎలాంటి రాజీ ఉండదని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై భవిష్యత్తులో కూడా ప్రత్యేక తనిఖీలు కొనసాగించి కఠిన చర్యలు తీసుకుంటామని సాలూరు పురపాలక సంఘం స్పష్టం చేసింది.